పోలీసు శాఖ భూములకే రక్షణ లేకుండా పోయింది. ఆ ల్యాండ్ను రక్షించాల్సిన వారే భక్షించే ప్రయత్నం చేయడం కొత్త కోణం. పోలీసుల శాఖలో ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది అనుకున్నారు ఓ ఐపీఎస్ ఆఫీసర్. ఏకంగా విఆర్ఎస్ తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. పోలీస్ శాఖలో లొసుగులు తెలిసిన వ్యక్తి కావడంతో ఏకంగా ఆ శాఖ భూమిపైనే కన్నేశారు. ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, ఏకంగా 143 ఎకరాల భూమిని మింగేసేందుకు ప్లాన్ చేశారు. ₹1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 3,000 కోట్ల విలువ చేసే పోలీస్ శాఖ భూమిపై కన్నేసిన మాజీ ఖాకీపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఖాళీగా భూమి కనిపిస్తే చాలు వదిలేదు లేదంటున్నారు కబ్జాకోర్లు. హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలం. ప్రస్తుతం మనం ఉన్నది గండిపేట్ మంచిరేవుల దగ్గర ఉన్నాం. మంచిరేవులు ఔటర్ రింగ్ రోడ్, ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ 8 కిలోమీటర్లు. అత్యంత ఖరీదైన ప్లేస్. ఇక్కడ గజం నీకు లక్షల్లో వేస్తే కూడా దొరకని పరిస్థితి. ఎకరా కోట్లల్లో పైనే ఉంటుంది. దాదాపు 20 నుంచి 30 కోట్ల మధ్యన ఎకరా విలువ చేసే ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ 143 ఎకరాల పైన కబ్జాకోర్ల కనబడింది. అది ఆ కబ్జాకోర్లు చేసింది ఎవరి భూమి కాదు, ఏకంగా పోలీసుకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన భూమిపైనే కబ్జాకోర్లు కన్నేశారు. గ్రేహండ్స్ సంబంధించిన 143 ఎకరాల భూమిని ఇప్పుడు కాజేసేందుకు కబ్జాకోర్లు సిద్ధంగా ఉన్నారు. అసలు ఆ ల్యాండ్ ఏంటి, ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది అన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ శివారు గండిపేట మంచిరేవులలో అత్యంత ఖరీదైన భూమి కబ్జా పర్వానికి తెరలేచింది. అది కూడా పోలీసు శాఖకు చెందిన భూమి. పోలీసు శాఖకు చెందిన భూమిని ఆక్రమించుకునే ధైర్యం ఎవరికి ఉంటుందని అనుకోవచ్చు. కానీ ఆ సాహసం చేసింది ఎవరో కాదు, ఓ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కావడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అది కూడా గండిపేటలో గ్రేహౌండ్స్ కు కేటాయించిన భూమికే ఎసరు పెట్టారు ఆ మాజీ పోలీసు అధికారి. గండిపేట మంచిరేవులలోని భూములు బంగారం కంటే ఎక్కువ. ఎకరం విలువ 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు ధర ఉంటుంది. అలాంటి 143 ఎకరాల భూమికి టెండర్ పెట్టారు విఆర్ఎస్ తీసుకున్న ఓ ఐపీఎస్ అధికారి. పోలీసు శాఖ భూమిని కబ్జా చేయడం సామాన్యులకు సాధ్యం కాదు. ఏపీకి చెందిన ఓ మాజీ అధికారి గ్రేహౌండ్స్ భూమి ఆక్రమణకు అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసినప్పుడే ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసినట్టు పోలీస్ శాఖ అంతర్గత విచారణలో తేలింది. అంతేకాదు, నల్లగొండ జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు మాజీ నక్సల్ గ్యాంగ్స్టర్ నయీంతో కలిసి రియల్ దందాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించినట్టు డిపార్ట్మెంట్లో టాక్ ఉంది. దీనికి తోడు అతను కర్నూలు జిల్లాలోని ఓ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో తనకు అడ్డు ఏముంటుందని విర్రవీగిపోయారు. పోలీస్, పాలిటిక్స్, ఫ్యాక్షన్, గ్యాంగ్స్టర్ ఇలా అన్ని ఫార్ములాలను మిక్స్ చేసి తన ప్లాన్ అమలు చేశారు. సర్వీసులో కోట్ల రూపాయలకు పడగలెత్తిన తరువాత ఐపీఎస్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తే ఎంత, చేయకపోతే ఏంటి అనుకున్నారు. విఆర్ఎస్ తీసుకుని దర్జాగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. భూ లావాదేవీలు, సెటిల్మెంట్స్ లో ఆరితేరిన ఆ మాజీ అధికారి పోలీసు శాఖకు చెందిన గ్రేహౌండ్స్ ల్యాండ్ ను కబ్జా చేసేందుకే ప్లాన్ చేశాడు. ఇదే గ్రేహౌండ్స్కి సంబంధించిన 143 ఎకరాల ప్లేస్లో మనం ఉన్నాం. ఇదే ప్లేస్ చాలా ప్రైమ్ ప్లేస్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనం విజువల్స్లో చూడవచ్చు, హైటెక్ సిటీ కూతవేటు దూరంలో హైటెక్ సిటీ ఉంటుంది. గండిపేటు, అదేవిధంగా ఈ హైటెక్ సిటీ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కూడా చూడవచ్చు. కనుచూపు దగ్గరగా హైటెక్ సిటీ కనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ మనకు చూస్తున్న వెహికల్స్ కూడా ఔటర్ రింగ్ రోడ్స్. ఆ ఔటర్ రింగ్ రోడ్కు పక్కనే గ్రేహౌండ్స్కి సంబంధించి ఆల్రెడీ గ్రేహౌండ్స్కి సంబంధించిన ఇక్కడ వ్యవస్థ ఉంది. దానికి అనుగుణంగానే దానికి ఎదురుగా ఉన్న 143 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం 1993లో గ్రేహౌండ్స్ డిపార్ట్మెంటుకు రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆ 143 ఎకరాలపైనే కబ్జా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీని వెనకాల చాలా బడా నేత ఉన్నట్టుగా చెప్తున్నారు. అందులో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నది ఒక మాజీ పోలీస్ ఆఫీసర్గా కూడా వార్తలు వస్తున్నాయి. ఆ మాజీ పోలీస్ ఆఫీసరు కనుసన్నల్లోనే తెర వెనుక మంత్రాంగం చేస్తున్నారని తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే 143 ఎకరాలను కాజేసే ప్రయత్నం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఆరోగ్యారెడ్డి, ఉమాదేవి అనే 2 వ్యక్తులు ముందర ఉండి చేస్తున్నప్పుడు కూడా తెర వెనుక మొత్తం మాజీ పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈయన ఏపీకి సంబంధించిన ఆఫీసర్గా చెప్తున్నారు. ఆయన ఇప్పుడు విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న పరిస్థితి ఉంది. పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలతోనే ఆయన బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే 143 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్లాన్ చేశారు. 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 143 ఎకరాల భూమిని కాజేసేం
మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ గ్రేహాండ్స్కి సంబంధించిన కార్యాలయం, ఆఫీసు, క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి. దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్ ముందర ఉన్న అత్యంత విలువైన 143 ఎకరాలను కాజేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వేల కోట్ల రూపాయల విలువ చేసే గ్రేహౌండ్స్ భూమిని ఆక్రమించుకునేందుకు ఆ మాజీ పోలీసు అధికారి ఇద్దరు బినామీలను తెరపైకి తీసుకొచ్చి తన ప్లాన్ అమలుకు పదును పెట్టారు. ఉమ్మడి ఏపీలో గ్రేహౌండ్స్కు గండిపేట, మంచిరేవుల ప్రాంతంలో భూమి కేటాయించారు. 1993లో అలాట్ చేసిన ఈ భూమిని కాజేసేందుకు ఇద్దరు వ్యక్తులను తన బినామీలుగా ఎంచుకున్నారు ఆ మాజీ ఐపీఎస్ అధికారి. వారితో కథ నడిపించి స్వాహాయత్నం చేశారు. గ్రేహౌండ్స్ భూమిని కాజేస్తే తరతరాలకు తరగని సంపద కూడబెట్టుకోవచ్చనుకున్నారు ఆ మాజీ ఐపీఎస్ అధికారి. తన కథ స్క్రీన్ ప్లేకి కార్యరూపం ఇచ్చేందుకు ఇద్దరు బినామీలు ఆరోగ్యరెడ్డి, ఉమాదేవిని తెరపైకి తీసుకొచ్చారు. సర్వే నంబర్ 393/1 నుంచి 393/20 వరకు ఉన్న 143 ఎకరాల భూమిని ఆక్రమించుకునేందుకు ఉన్న లీగల్ లిటిగేషన్లను పరిశీలించారు. ఆ భూమి తమదేనంటూ 20 మంది అసైనీలతో హైకోర్టులో పిటిషన్ వేయించారు. మాజీ ఐపీఎస్ ఎత్తులను తిప్పికొట్టేందుకు గ్రేహౌండ్స్ విభాగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2007లో గ్రేహౌండ్స్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పుతో కంగుతిన్న మాజీ పోలీసు అధికారికి కళ్ల ముందు వేల కోట్ల విలువ చేసే గండిపేట, మంచిరేవుల గ్రేహౌండ్స్ భూములే కనిపించాయి. ఏదోలా కొల్లగొట్టాలనుకుని అసైనీలతో మళ్లీ 2009లో హైకోర్టులో పిటిషన్ వేయించారు. కేసు విచారించిన హైకోర్టు 2010లో అసైనీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో తమ కల నెరవేరిందని సంబరపడ్డాడు ఆ మాజీ పోలీసు అధికారి. కాని అతని సంతోషం ఎంతో కాలం నిలవలేదు. తీర్పును పునఃసమీక్షించాలని గ్రేహౌండ్స్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్ కో ఇచ్చింది. ఆ తరువాత మరో కథ నడిపించాడు ఆ మాజీ ఐపీఎస్ అధికారి. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన తరువాత ఆ మాజీ పోలీసు అధికారి మరోసారి చక్రం తిప్పి అసలు కథ నడిపించాడు. తన బినామీలు ఆరోగ్యరెడ్డి, ఉమాదేవిని తెరపైకి తెచ్చి 20 మంది అసైనీలతో అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఇందుకుగాను అసైనీలకు ఎకరానికి 4 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుని ముందుగా 8 లక్షల చొప్పున ఇచ్చినట్టు పోలీసు శాఖ దృష్టికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళతో విచారణ జరిపించింది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఆర్డీఓ మాజీ ఐపీఎస్ అధికారి బినామీలు ఆరోగ్యరెడ్డి, ఉమాదేవిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీలోని 406, 420, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చేతులు మారుతున్న గ్రేహౌండ్స్ భూములను కాపాడుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. గండిపేట మండలం మంచిరేవుల పరిధిలోని 393/1, 320 వరకు 393/20 వరకు ఉన్న 143 ఎకరాల అత్యంత ఖరీదైన ప్రాంతం. దీనికి సంబంధించి కోర్టులో ఉన్న వ్యవహారాన్ని కోర్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒకసారి గ్రాంట్స్కి సంబంధించిన భూమిగా నిర్ధారించినప్పటికీ కూడా మళ్ళీ కోర్టులో వెళ్ళడం, స్టేటస్ కో ఉన్న సమయంలో దీన్ని పూర్తిగా ఏదైతే అసైనీల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని దీనికి అనుగుణంగా మావే అంటూ ఇప్పుడు వీటిని కాజేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఈ మాజీ పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇది అత్యంత ఖరీదైన ప్లేసు, అందులోనూ పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్లేసు. పోలీస్ డిపార్ట్మెంటు చాలా గ్రేడ్స్ అన్నది చాలా ప్రెస్టీజియస్ డిపార్ట్మెంట్గా పోలీస్ వ్యవస్థకు ఉంది. ఇటువంటి గ్రేడ్స్ సంబంధించిన ల్యాండ్నే కాజేసేందుకు ఇప్పుడు ప్రయత్నాలు కొనసాగడం అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు దీని వెనకాల ఒక మాజీ పోలీస్ ఆఫీసరే ఉండడం అన్నది ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఈ 143 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో కాపాడే దిశగా అధికారులు ముందుకెళ్లాలని చెప్తున్నారు. ఇప్పటికే దీనిపైన సిసిఎస్లో రాజేంద్రనగర్ ఆర్డీఓ విచారణ చేయడం, దానిపైన సిసిఎస్కు రిపోర్టు కూడా ఫిర్యాదు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికీ దీనిపై ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. ఈ భూమిని కాజేసేందుకు జరుగుతున్న కుట్రలను ఏ విధంగా ఛేదిస్తాయని చూడాలి. ఏదైనా వేల కోట్లకు సంబంధించిన ఆస్తికి సంబంధించిన వ్యవహారం, ఇది దాదాపు 3000 కోట్ల విలువ చేసే అత్యంత ప్రైమ్ ల్యాండ్గా దీన్ని
చూడొచ్చు. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ జస్ట్ 8 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది అత్యంత ఖరీదైన మంచిర్యాల అంటేనే ఒక అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది. ఇలాంటి ప్లేస్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమినే కాజేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రభుత్వం ఏ మేరకు అడ్డుకట్ట వేస్తుందో చూడాలి. గ్రేహౌండ్స్ భూముల కబ్జా వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఒక్క ఎకరం కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఆదేశించినట్టు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. కబ్జాకోరులకు కోర్టుల్లో శిక్ష పడేలా అన్ని ఆధారాలను అందించాలని ఆదేశించారు. ఈ భూభాగోతం వెనుక ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ల్యాండ్ సెటిల్మెంట్స్ పై కూడా సర్కార్ దృష్టి పెట్టింది. పక్కనే హైటెక్ సిటీ సుమారు 3,000 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన భూమి ఇదే గ్రేహౌండ్స్కి సంబంధించిన భూమి. దీన్ని కాజేసేందుకు ఇప్పుడు కబ్జాకోరులు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ కబ్జాకోరుల ప్రయత్నాలను ప్రభుత్వం ఎలా తిప్పికొడుతుందో, ఈ 3,000 కోట్ల విలువైన ఈ అత్యంత ఖరీదైన భూమిని ఎలా కాపాడుకుంటుందో చూడాలి. కేవలం సదానందంతో కొండల్ 10 టీవీ గండిపేట నుంచి.